మొత్తం బంధాలలో అన్నిటికంటే దగ్గర బంధం మన ఫ్యామిలీలో భార్యాభర్తలది. భర్త మరియు భార్య బంధం చనిపోయే వరకు కూడా తోడుగానే ఉండాలి. చివరికి ఒకరికొకరు కలిసి బ్రతకడానికే ఈ బంధం. ఇక్కడి నుండే సుఖం ఉంది, ఇక్కడి నుండే దుఃఖం ఉంది. కానీ ఈ కాలంలో ఎక్కడి నుండి సుఖం ఉందో అక్కడే ఎక్కువగా దుఃఖం ఉంది. అన్నిటికంటే క్లేశం గొడవలు, కొట్లాటలు భార్యాభర్తల మధ్య ఉంటుంది. చిన్ని చిన్ని మాటల్లో కూడా చాలా పెద్ద స్వరూపంగా అవుతుంది. ఇంకా చాలా పెద్ద గొడవ అయిపోతుంది. క్లేశంతో జీవితం నిండుతుంది. దాని ప్రభావం అందరిపై పడుతుంది. పిల్లలు, పెద్దలు, ఈ సంబంధం అందరిపై పడుతుంది. ఈ సంబంధం అసలు మారితే, చాలా చక్కగా మారితే ఇల్లు ఒక స్వర్గం అవుతుంది. నిజానికి ఒకరికొకరు జీవిస్తారు, ఒకరికొకరు సిన్సియర్గానే ఉంటారు, ఎంత ఒకరికోసం ఒకరు చేస్తారు. అయినా చిన్న చిన్న విషయాలకు గొడవ, చాలా పెద్ద గొడవ అవుతుంది. దీనికి కారణం అహంకారం. నేను చెప్పింది నిజం, నేను చెప్పింది అదే నిజం, నేను చెప్పినట్టుగానే ఉండాలి. దీనివల్ల ఇద్దరి మధ్య ఇబ్బంది వస్తుంది. ఇంకా చాలా పెద్ద గొడవలవుతాయి. నాకు నా భార్య ఉంది కదా, దానికి లోపల్నుంచి అభావ తిరస్కారం చాలా ఎక్కువగా ఉంది. తను అస్తమానం వతంలోనే వచ్చేస్తుంటుంది. లోపల నుంచి నాకు అనిపిస్తుంది ఇది తప్పని. అస్తమానం తెలిసిపోతుంది ఇది తప్పని. ప్రతిక్రమణ కూడా అవుతుంది. అయినా కూడా దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఇది మీరు నిజమే చెప్తున్నారా లేక అలాగే చెప్తున్నారా? నిజమే. మీ ఎంత బాగుంది, మీ భార్య కూడా వచ్చిందా ఇక్కడికి? ఉంది. ఎక్కడుంది? జయ సచ్చిదానంద నిరుమా. ఈ మాట నిజమేనా? నిజమే. ఈ మీకు కూడా అలాగే ఉంటుందా? లేదు, నాకు చాలా చరచరలాడే అలవాటునే, దీనివల్ల ఆయనకి అలా అనిపిస్తుంది. చిరచిరలాడే అలవాటుంది. మొత్తం రోజంతా వెంటపడుతూ ఉంటారన్నమాట. అలాగే అవుతుంది. ప్రతిసారి అంటారు నీకు తెలీదు అని, సరిగ్గా చెప్పరు. ఎవరైనా వస్తే మాట్లాడడం కాదు అని అంటారు. ఇది మీ తప్పు అభిప్రాయము. అలా ఉంటుందా ఏమిటి? ప్రతి భర్తకి అనిపిస్తుంది తన భార్యకి ఏమీ తెలీదు అని, అతనికి ఏమీ రాదు అని, అమాయకుడు అని, ఒక విధంగా వ్యవహరించాలో అతనికి తెలియనే తెలీదు అని, నేనే చాలా తెలివైన వాడిని, నాకే అన్నీ తెలుసు, నాకే అన్నీ వచ్చు అని ఇలా మనసులో ఉండిపోతుంది కదా. అక్కడి నుండే ఇదంతా మొదలవుతుంది. ఇంతేకాదు, అతన్ని ఎప్పుడూ పొడుస్తూనే దెప్పుతూనే ఉంటారు. ఇది తప్పు, అది తప్పు, అలా చెయ్యి, ఇలా చేయకూడదు అని. అలాగే అవుతుంది. దీనివల్ల ప్రేమ ఉండదు, కటుత్వం ఏర్పడుతుంది. ఏమి? భర్తే కదా మీకు. మీరు పెద్ద లేక మీ వారు పెద్ద? ఆయనే పెద్ద. ఇష్టపడి చేసుకున్నప్పుడు అన్ని వైపులా చూసే చేసుకున్నావు కదా, వెతికి తెచ్చుకున్నావు కదా, సరైన వ్యక్తా కాదా అని. నీకంటే పెద్దవాళ్ళని ఎంచుకోలేదు కదా. నిజానికి ఏంటంటే ఆయన నాకంటే చిన్న. అందుకే అలా అనిపిస్తుందా? ఎంత ఒళ్ళో కూర్చోబెట్టుకుని తెచ్చుకున్నావా ఏంటి? లేదు, 2 ఏళ్ల తేడా ఉంది. 2 ఏళ్ళు. అందుకే ఇంత మెదడు పెరిగింది. చిన్నవాడు ఏమీ తెలీదు అని. కానీ ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడా లేదా? మరి అలా ఎందుకు? బుర్ర ఉంది, అందుకే సంపాదిస్తున్నాడు కదా. అందులోనూ నాకేముంటుందంటే అందరిపై నమ్మకం ఉంచుకుని డబ్బు పోగొట్టేసుకుంటాడు.
వ్యాపారంలో ఇవన్నీ అవుతూనే ఉంటాయి. వస్తుంది పోతుంది. తెలుసుకుని మాట్లాడు. చాలా తిరస్కరించే లాభం వల్ల ఏమీ లాభం లేదు. ఆయన మనసు ఎంత బాధపడుతుందో తెలుసుకో. ఆయన చెప్తున్నారు కదా బాధగా ఉంటుంది అని. ప్రేమగా ఉండు. ప్రేమని మించింది ఇంకేముంది? ఇక మీరనుకుంటున్నారు డబ్బంతా పోగొట్టేస్తున్నాడు అని. అతనికి ఏమీ రాదు అని, అలా అని ఇలా అని. ఇది మీ ఆలోచన. అతనికి ఏదో వచ్చు కాబట్టే డబ్బు సంపాదిస్తున్నాడు. ఒక్కసారి పోతుంది, ఒక్కోసారి పోతే పట్టించుకుంటూ ఉంటే వస్తే దాన్ని పట్టించుకోము, మర్చిపోతాము. లెక్కబెట్టు. ఎక్కువ వచ్చిందా, ఎక్కువ పోయిందా? వచ్చింది ఎక్కువ. మరి బిజినెస్లో ఒక్కోసారి పోతుంది కూడా. మీరు మీ ఇంటి పనుల్లో, మీ పిల్లల పనుల్లో, ఇంకెవరి విషయంలోనైనా తప్పులు చేయరా? చేస్తారు కదా. మరి మీ ఆయన మిమ్మల్ని రోజంతా దెప్పి పొడుస్తూనే ఉంటారా? లేదు. తిడుతూ ఉంటారా? లేదు. మరి మనం కూడా అలా చేయకూడదు. నిరుమా, నేనేమంటున్నానంటే నీ డిపార్ట్మెంట్ని నువ్వు చూసుకో, దాన్ని నువ్వు హ్యాండిల్ చేయి. నేను ఇంటర్ఫియర్ అస్సలు కాను. నా డిపార్ట్మెంట్లో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకు. ఇంక తను పొద్దున్నుంచి కూర్చుని పోతుంది. తన డిపార్ట్మెంట్లో చేసుకోవాలనుకుంటుందో చేసుకోవాలనుకోవట్లేదో అది దాని ఇష్టం. కానీ నా డిపార్ట్మెంట్కి కూడా పూర్తిగా శ్రద్ధ చూపిస్తుంది. పెద్దది కదా. మా అమ్మ వచ్చింది అను. ఇంకా డబ్బులు లెక్కలు ప్రతిరోజు దానికి కావాలి. నేనంటాను 30వ తారీఖుకి నీకు అన్నీ రాసి చూపించేస్తాను. ఇది మొత్తం నెలలోని ఇది నా ఖర్చు, ఇది నా సంపాదన. నువ్వేం చేసుకోవాలనుకుంటున్నావో అది చెయ్యి. అయినా పొద్దున్న లేచిన వెంటనే ఇంకా ప్రశ్నలు వేయటం మొదలు పెడుతుంది. దాని గురించి ఏమైంది, ఈ డబ్బులు ఏమైంది, ఏదో ఒక ప్రశ్న వస్తూనే ఉంటుంది. ఏమంటే నిరుమా, ఏమంటే డబ్బు విషయంలో ఇన్సెక్యూర్ ఉంటుంది కదా. దాంట్లో నేను తనకి ఏం చెప్పానంటే, ఏమంటానంటే నా దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో, ఎంత ఆస్తి అయితే ఉందో, నీకేది కావాలో అది నువ్వు తీసేసుకో, మిగిలిందంతా నా కోసం ఉంచేయి, అది నాకు చాలు, దాంట్లో నేను సర్దుకుపోతా. అన్నీ దాని పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను నా పేరు మీద అయితే ఏవీ ఉంచుకోలేదు. నిరుమ ప్రాపర్టీ అక్కర్లేదు, లెక్క కావాలి. లెక్క కావాలా? ఆయన తప్పుడు మార్గంలో ఖర్చు పెడుతున్నాడా ఏంటి? లేదు, నమ్మకం పోయింది. అందర్నీ నమ్ముతారు, అది సమస్య. అయితే అందరికీ ఇస్తారు కదా. తప్పు. బంధువులు అంటారు, వెనక్కి ఇవ్వరు. ఎవరైనా వస్తే ఇచ్చేయి అంటారు, తిరిగి ఇవ్వరు. అలా అవుతుంది. ఆమె చెప్పింది నిజమేనా? నిరుమా, ఏంటంటే తాతయ్య గారి డబ్బులు వ్యవహారం ఏదైతే ఉందో ఏంటంటే అప్పుడప్పుడు ఇవ్వాలి, ఇంకా మేము ఇచ్చేస్తూ ఉంటాం. అయినా కూడా అలాగే చెప్తూ ఉంటుంది. అయినా కూడా ఇంకా ఏదైతే కావాలో ఇంకా సమాధానం సరిగ్గా చెప్పకపోతే ఇంకా మేము మర్చిపోతాం. ఇంకా ఇక్కడ వరకు వ్యవహారం కట్ అయిపోతుంది. ఇంకా రెండోసారి తను నా దగ్గరకు వచ్చి అడగదు కదా. కానీ ఆమె ఇక్కడ కొన్ని చోట్ల అవుతుంది, ప్రతి చోట అవ్వదు కదా. ఆమె సంతృప్తి కోసమేనా అడిగి చూడు. దొరికితే మంచిది, లేకపోతే వదిలేసేయి. మనస్తోటే మేము పెళ్లి చేసుకుంటాము. లేకపోతే ఇంకా ఏం చేస్తాము? రోజు ఉదయం లేచి భర్తని దెప్పి పొడుస్తూ ఉంటే ఏం లాభం ఉంటుంది? దాంతో తేడా ఏముంటుంది? ఏదైనా ఉంటుందా తేడా? మరి ఏ వస్తువు వల్ల, ఏదైతే అనడం వల్ల అనకపోయినా తేడా లేదు అంటే వదిలేసేయడమే. 1, 2, 3, 4, 5, 50 సార్లు చెప్పు. తేడా ఉండనప్పుడు చెప్పడం మానేసేయి. చెప్పడం మానేస్తే బహుశా అది అప్పుడు తేడా ఉంటుందేమో. వారి మనసు కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉంటుందేమో. ఇక్కడ వారి పట్ల అహంకారము పెరుగుతుంది. దాన్ని పాడు చేసుకోకు. వారి అహంకారాన్ని ఏమీ అనకు. ఎల్లప్పుడూ భర్త అహంకారాన్ని ఎలా ఉంటుందంటే, భార్య మళ్ళీ మళ్ళీ అహంకారాన్ని లాగుతుంటే
ఓసారి పాడైతే చాలా చెడిపోతుంది. వారితో ప్రేమగా ఉండు. ఇంతవరకు చివరికి దుఃఖం కలిగితే ఉండకు. మా తనలోనే తన ప్రీతిపాత్రుడిగా ఉండు. మన వల్ల దుఃఖం కలిగేలా చేస్తే ఏమిటి లాభం? ఆలోచించి జీవించు. ఏమి? కాస్త విశ్వాసం ఉంచుకో. మీరంటారు నా వైపు నుండి ఇబ్బంది ఉండదు అని. మరి దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు కదా ఇక. మెదడు తలుపుని మూసేసెయ్యి. డబ్బేమవుతుంది? ఎలా అని? వారి బాధ్యత అది. కాకపోతే కూడా వారి బాధ్యతే, అయినా కూడా వారి బాధ్యతే. మీరు మీ తలపై ఎందుకు తీసుకుంటున్నారు? రెండు డిపార్ట్మెంట్లని వేరుగా ఉంచుకోండి. సరిగ్గా ఉందా అని అడగండి. ఈ భర్త డిపార్ట్మెంటు ఇల్లు చూడడము, పిల్లల్ని చూసుకోవడము, అత్తమామల సేవ చేయడము, ఇవేవి వ్యవహారాలు చేయడము. భర్త డిపార్ట్మెంటు తన బిజినెస్ చేయడము, ఉద్యోగం చేయడము, డబ్బు సంపాదించడము, సొమ్ము తేవడము, ఇవన్నీ అతని డిపార్ట్మెంటు. రెండు డిపార్ట్మెంటులు వేరువేరు. మీది హోమ్ డిపార్ట్మెంట్ అయితే ఆయనది ఫారిన్ డిపార్ట్మెంటు. ఎవరెవరి డిపార్ట్మెంట్లో వారు జాగ్రత్తగా ఉండండి. ఒకరి డిపార్ట్మెంట్లో ఒకరు జోక్యం చేసుకోవద్దు. మన భారతదేశంలో రెండు డిపార్ట్మెంట్లు వేరువేరు. చాలా తక్కువ మంది భార్యలు డబ్బు సంపాదిస్తున్నారు. మిగతా వారంతా హౌస్ వైఫ్గానే ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు పిల్లల్ని చూసుకుంటూ. ఈ రెండు డిపార్ట్మెంట్లని వేరు చేసి మరోళ్ళ డిపార్ట్మెంట్లోకి దూరకండి. మీరు అడిగే అధికారమే లేదు. మీకు ఏదైనా కష్టం వచ్చినట్లయితే గనక నాకు ఇంత అవసరం ఉంది అనుకుంటే తక్కువ సాయపడతారు నాకోసం. నేనెప్పుడు సిద్ధంగా ఉంటాను, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. మీకు ఒకవేళ బిజినెస్లో ఏదైనా డబ్బు ఇబ్బంది వస్తే వెంటనే నాకు చెప్పండి. నేను ఏ విధంగా అయినా డబ్బుని తక్కువ ఖర్చు పెట్టి జాగ్రత్తగా గడుపుతాను, జాగ్రత్తగా చేస్తాను. తెలిసిందా? ప్రేమగా ఉండు. మీరు కూడా మీ డిపార్ట్మెంట్ జాగ్రత్తగా చూసుకోండి. మీరు చెబుతున్నారు మీరు జోక్యం చేసుకోరు అని. కానీ మీరు జోక్యం మానేస్తే ఆమె కూడా జోక్యం మానేస్తుంది. ఎంత బాగుంటుంది. ఇల్లు కాస్త స్వర్గంలాగా అయిపోతుంది. ఇప్పుడు ఉదయం అవుతూనే నరకం అవుతుంది వాతావరణం. ప్రేమతో ఉండు. సంసారాన్ని స్వర్గం చేసుకో. ఇంకా మార్గం ఎంత అందంగా ఉంటుంది, సంస్కారవంతమైనది. అలాగే నడుచుకో. ఆ టెన్షన్ నుంచి ఇంకా బయటికి రాలేకపోయాను నేను. ఇంకా భార్య అస్తమానం ఉంటుంటుంది, ఇది చేయండి అది చేయండి. ఏంటంటే ఇంట్లో పిల్లలతో పాటు చిన్న పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి. నిరుమ్మ, నాది కూడా ఇదే ప్రాబ్లం. ఏంటంటే ఇంట్లో పిల్లలతో పాటు చిన్న పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి. గొడవలు అయిపోయినాయి చిన్న పెద్ద విషయాలకి, డబ్బు గురించి. ఇప్పుడు రిసెషన్ నడుస్తుంది కదా, అది రిసెషన్ వల్లనే నేను సంపాదించలేను ఇప్పుడు. ఇదివరకు కూడా నేను మీతో మాట్లాడాను. నేను రోడ్డు పైన వచ్చేసాను. దీని గురించి చెప్పాను కదా మీకు ఇదివరకు. ఆ టెన్షన్ నుంచి ఇంకా బయటికి రాలేకపోయాను నేను. ఇంకా భార్య అస్తమానం ఉంటుంటుంది, ఇది చేయండి అది చేయండి, దీని లెక్కలు ఉంచండి అని, అలా ఉంచండి అని. ఇంకా తను 25 రూపాయలు ఇచ్చినా నన్ను అస్తమానం అడుగుతుంది, ఏం చేశారు ఆ డబ్బులతోటని. ఇంకా గుడి కోసం ఏదైతే డబ్బులు ఇస్తామో ఎక్కడికి వెళ్ళినాయి ఆ డబ్బులు? నిన్నే 25 రూపాయలు ఇచ్చాను. ఇంకా ప్రతి చోట ఇదే గొడవ. అయితే దీనికి ఉపాయం ఏంటి? నా బుర్రకి ఏవీ ఆలోచనలు రావట్లేదు. ఏమైంది? మీ మెదడ్ని చల్లగా ఉంచుకోండి. మీరు సంపాదించకపోతే భర్త సంపాదించడో, వారు మనసుని శాంతంగా ఉంచుకోవాలి. ఏమి? ఎందుకంటే భార్య మెదడు వేడిగానే ఉంటుంది. ఎవరి భర్త సంపాదించడో వారి భార్యకు చాలా టెన్షన్ ఉంటుంది. సమాజంలో వారికి చాలా తక్కువగా చూస్తుంది, అవమానంగా ఉంటుంది. ఎవరైనా మీ వారు ఏం చేస్తారు అని అడిగితే, ఏం వ్యాపారం చేస్తారు అంటే ఎంతో అవమానంగా ఉంటుంది.
వారికి రాత్రంతా నిద్రే పట్టదు, నా భర్త ఏమి సంపాదించడు అని. ఇది జీవితాంతం ఇలాగే నడవదు. కానీ అప్పుడప్పుడు ఎలా అంటే వ్యాపారంలో చెడు రోజులు కూడా వస్తాయి, మంచి రోజులు వస్తాయి, చెడు రోజులు కూడా వస్తాయి. ఇలాంటప్పుడు కాస్త సర్దుకుపోవాలి. మీ మనసుని శాంతంగా ఉంచుకోండి. అది పాడైందా నెమ్మదిగా వినండి. మీరు దాన్ని ఇంకాస్త గట్టిగా అన్నా నువ్వెవరివి అని నా దగ్గరికి ఎందుకొచ్చావు, నువ్వెవరివి? అవును, ఎప్పుడప్పుడు చెప్పేస్తుంటాను, కానీ ఇప్పుడు అన్ని విధాలుగా అహంకారం వచ్చేస్తుంది. నువ్వెవరు నాకు చెప్పడానికని? ఆ అహంకారాన్ని బాగా తగ్గించుకోండి, జీరోలో ఉంచుకోండి. అహంకారాన్ని శూన్యం చేసేయండి. ప్రస్తుతం మీ సమయం బాలేదు. ఇప్పుడైతే చెడు నడుస్తుంది. చెడు రోజుల్లో మనం చాలా అహంకారాన్ని శూన్యం చేసుకుని ఉండాలి. చాలా నమ్ర వినమ్రలతో ఉండాలి. భార్యకి ఎంత టెన్షన్, ఆమెకి ఇల్లు గడపడం, బాధ్యతలన్నిటినీ ఎలా నిలదెక్కుని రావాలి. పైగా మీరేమో కాస్త చిరాగ్గా చెబితే ఇంకా దుఃఖంగా ఉంటుంది. ఆమె మనసు కూడా అవుట్ అయిపోతుంది, ఆమె కూడా గొడవ పడుతుంది. మరి మీరు తెలుసుకోండి, ఇది సమయం కాదు, ఈ సమయంలోనే ఇవన్నీ అవుతున్నాయి. భార్య చెడ్డది కాదు, భర్త చెడ్డవాడు కాదు. కానీ పరిస్థితి వచ్చింది అంటే, ఏదైనా డబ్బు ఇబ్బంది జీవితంలో వచ్చింది అంటే దీనివల్ల ఈ ఇబ్బంది వస్తున్నాయి. ఈ చెడు రోజులు కూడా మంచి రోజులు వస్తాయి. భార్య పట్ల చెడు అభిప్రాయం ఉంచుకోవద్దు. పైగా ఆమెపై కరుణతో ఉండండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు ఎలా నడుపుతోంది అని, ఎలా చేస్తోంది, మనసులో ఆమె పట్ల ఆదరభావాన్ని ఉంచుకోండి. ఏమి, ఇలాంటి రోజుల్లో మీ భార్య మీకు తోడుగా ఉంది. ఎంత పెద్ద విషయం ఇది. పరదేశంలో ఏమవుతుందో మీకు తెలుసా? ఒకవేళ భర్త వ్యాపారం ఆగిపోతే గనక, ఉద్యోగం పోతే 6 నెలల్లోనే భర్త నుండి భార్య విడాకులు తీసుకుంటుంది. ఎక్కువలో ఎక్కువ 6 నెలలు, 12 నెలలు. మన భారతీయ భార్య భర్తలు కూడా ఇలాగే. భార్య ఓర్చుకోలేకపోతుంది. ఆమె అంటుంది డబ్బు సంపాదించలేకపోతే విడాకులు తీసుకో అని. ఇలా అంటుంది. ఇలా ఎన్నో సంఘటనని జరగడం చూసా నేను. మీరు భార్య తెలుసుకోలేకపోతున్నారు. 50 రూపాయలు ఇస్తుంది, బయటికి పెడితే ఎక్కడి నుంచి తెస్తోంది, ఏం చేస్తోంది? మీకు ఇంత తోడుగా ఉంటుంది, మిమ్మల్ని త్రోసిపడేయట్లేదు. ఎంతో మంది కోటీశ్వరులను చూశాను. భారతదేశంలో వాడి వ్యాపారం నష్టపోయింది, అతని వ్యాపారం పోయింది. భార్య అతన్ని వదిలి వెళ్ళిపోయింది, పుట్టింట్లో వెళ్ళిపోయి కూర్చుంది. ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే, ఇలాంటి చెడు రోజుల్లో భార్య తోడు చాలా అవసరం ఉంటుంది. భార్య తోడుంటే, ధైర్యంగా ఉంటే, ప్రేమతో మాట్లాడితే, ప్రేమగా అన్నం పెడితే మరి మన సగం కష్టం పోతుంది. ఇక దాని బదులు మన భార్య వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? మరోవైపు కూడా చూడు, ఆమె మంచి మంచి మాటల్ని కూడా చూడు, మంచి మంచి గుణాలని చూడు. ఇవన్నీ చూస్తే గనక ఆమె పట్ల చెడు భావన ఉండకపోవచ్చు, ఆమె తప్పులు కనిపించకపోవచ్చు. తెలిసిందా? మీ భార్య మీకు తోడుగా ఉంటుంది కదా? అవును, తను తోడుగానే ఉంటుంది, చాలా తోడుగా ఉంటుంది. అది లేకుండా నేను బతకలేను కూడా. ఎందుకంటే ఇప్పుడు టెన్షన్లు ఎన్ని ఉన్నాయంటే, ఇంకా ఆ టెన్షన్ తన నెత్తికి తీసేసుకుంది. మరి ఇంకా ఆ టెన్షన్ల నుంచి నన్ను బయటకు తీయటానికి చాలా ప్రయత్నిస్తుంది. మరి ఎంత చక్కటి భార్య, పతివ్రత భార్య. ఆమె పట్ల మీరు మనసులో అభావం ఉంచుకోవాలి, ఉపకారం మర్చిపోకూడదు. భారతీయ నారి మాత్రమే ఇలా చేయగలదు, మరెవ్వరూ కాదు. పైగా మీ బాధ్యతనంతా తన తలపై వేసుకుని నిర్వహించింది.
అలాంటప్పుడు మీరు ఆమెని అహంకారంతో కోపంతో ఏదైనా అంటే ఆమెకి ఎంత బాధగా ఉంటుంది. సంపాదించడు, పైగా నేను జాగ్రత్తగా ఉంటే పెద్దగా పైకి బాగా నాకే వినిపిస్తాడు. అది పిల్లల్ని కూడా చూసుకుంటుంది. నాకు 3 పిల్లలు. ఒక పెద్ద కూతురుంది, తను కాలేజీకి వెళ్తుంది, దాన్ని కూడా చూసుకుంటుంది. ఇంక ఏ టెన్షను ఉండదు నాకు. ఇంట్లోకి వెళ్ళి భార్య కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగండి. ప్రేమతో ఒక్క మాట కూడా చెప్పండి. నేనంటే నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించమని అడుగు. తప్పకుండా అడుగుతాను. ప్రేమగా ఉండు. ఆమె టెన్షన్లో ఆమెకు కోపగించుకుంటే ఆఫర్ సమయంలో ఆ సమయంలో మీరు శాంతంగా ఉండండి. దేవుణ్ణి తలుచుకోండి, మీకు శక్తి లభిస్తుంది శాంతంగా ఉండేందుకు. లేకుంటే పాడైపోతుంది, ఇల్లు నరకం అయిపోతుంది. చెడు రోజుల్లోనే ఓర్చుకోవాలి, మంచి రోజుల్లో ఏం చేయాలి? మజాయే అంతా. తెలిసిందా? మనం భర్తల వల్ల కూడా పొరపాటే అవుతుంది. మనం భర్త గొప్పతనాన్ని వదలము, భర్త అహంకారంతోనే ఉంటాము. తెలిసిందా? అహంకారం ఎంత ఉంచుకుంటే అంత తప్పు ఎంతైనా కూడా తిట్టేస్తాము. వారు చెప్పింది వినడమే, మనమూ వినాలి. మన తప్పు ఉంటే మనమూ వినాలి. ఇంకా ఈ బంధం ఎలాంటిదంటే ఒకరికొకరు వింటాము, కానీ బంధంలో ఉంటాము, వదల్లేము ఒకరికొకరం. ఇక మన భారతదేశంలో మన ఎలాంటి సమాజ వ్యవస్థ, ఒకరికొకరు విడిపోతూ ఉంటాము. ఆవులా ఉంటుంది. ఆవుని కట్టేసి మళ్ళీ ఎలా వదిలేస్తాము? కొట్టినా తిట్టినా ఎక్కడికి పోతుంది? బంధింపబడింది. ప్రేమగా ఉండు. ఇంటికి వెళ్ళగానే క్షమ